వెల్కమ్ టు ది లియో. గత 4 రోజుల నుంచి ముంబై హీరోయిన్ ఘటన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. జాతీయ మీడియా కూడా దీని మీద ఫోకస్ చేయడంతో ముఖ్యంగా రాజకీయ నేతలతో పాటు ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఏదైతే ఒక వార్త వచ్చిందో ఇది ఒక్కసారిగా అటు వైసీపీ పార్టీని ఇటు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఐపీఎస్ అధికారులను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా ఎప్పటి వరకు పలు స్టేట్మెంట్లను ముంబై నుంచే ఇచ్చినటువంటి జత్వానీ అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అది కూడా పూర్తిగా పోలీసుల రక్షణతో తనకు ప్రాణహాని ఉంది, డైరెక్ట్గా తాను ఆంధ్రప్రదేశ్కు రాలేనని, హైదరాబాద్ వరకు వస్తే తనకు అక్కడి నుంచి రక్షణ ఇచ్చి విజయవాడకు తీసుకువెళ్తానంటే తాను వస్తానని చెప్పిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే దీన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఒక మహిళను ఈ రకంగా తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టి వేధించడం కానివ్వండి, ఇందులో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్తో పాటు ఐపీఎస్ల ఇన్వాల్వ్మెంట్ ఉందని ఏదైతే ఒక వార్త వచ్చిందో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయమే హైదరాబాద్ అయితే జత్వానీ వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి పోలీసులు ఎస్కాట్ మధ్య అయితే విజయవాడ తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ పూర్తి స్థాయిలో జత్వానీ నుంచి వివరాలను ఈరోజు తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు కేవలం తాను 10% 20% మాత్రమే చెప్పానని చెప్పి జత్వానీయే చెప్పింది. సో అసలు ఏంటి ఈ కథలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది అధికారుల పాత్ర ఉంది, ఏ రకంగా హింసించే ప్రయత్నం చేశారు అనే విషయాలను అయితే ఈరోజు పూర్తిగా సేకరించబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ విచారణ టీం కూడా అయితే సిద్ధంగా ఉంది. విజయవాడలో ఈరోజు సుదీర్ఘ విచారణ చేసే అవకాశం ఉంది. అయితే విచారణ తరువాత ఎవరి పేర్లు బయటకు వస్తాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక వెనువెంటనే జత్వానీ గాన స్వయంగా ఐపీఎస్ అధికారుల పేర్లు గాన బయట పెడితే, సో ఇప్పటి వరకు స్వయంగా బయట పెట్టిందంటే లేదనే చెప్పాలా, కానీ ఇప్పుడు గాన ప్రత్యక్షంగా పలానా వ్యక్తి అంటే ఒక రకంగా ఇది ఫిర్యాదు అనుకోవచ్చు, మనం జత్వానీ ఇవ్వబోయే ఫిర్యాదుగా మనం భావించవచ్చు. సో ఐపీఎస్ అధికారుల పేరు గన మెన్షన్ చేస్తే ఖచ్చితంగా వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు కూడా పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ పేర్లే ఇవ్వటం జరిగితే ఐపీఎస్ అధికారుల మీద తక్షణమే వేటు వేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఇందులో ఇప్పుడు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని మనం భావిస్తున్నామో కాంతిరాణ టాటా కానివ్వండి, విశాల్ గన్ని కానివ్వండి, అలాగే పిఆర్ ఆంజనేయులు కానివ్వండి, వీళ్ళందరూ ఇప్పటికే హోల్డ్లో ఉన్నారు. ప్రస్తుతానికి వీరు ఎవరికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు, ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నారు, డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సో వీళ్ళ ముగ్గురి మీద కూడా సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇదే సమయంలో విచారణకు కూడా పిలిచి తాను చెప్పినటువంటి వివరాలను వీరి నుంచి కొంత సేకరించి రెండింటిని పోల్చి చూసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అవసరమైతే ఎఫ్ఐఆర్లో ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా నమోదు చేయాలని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక రకంగా రాజకీయ నేతల ఇన్వాల్వ్మెంట్ని కాసేపు పక్కన పెడితే ఐపీఎస్ స్థాయి అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఈ రకంగా వేధించడం అనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లోనే ఒక చర్చగా మారింది. ఎవరైతే సివిల్ సర్వీసెస్కు ఎంపికైన వాళ్ళు ఉంటారో వాళ్ళు కొన్ని నియమ నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. సరే, గతంలో 14 మంది ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు అవినీతి చేశారని మనం చూసాం. సో అది ఓకే, పక్కన పెడదాం కాసేపు. కానీ ఒక మహిళను ఈ రకంగా చేయని నేరానికి తీసుకువచ్చి ఇరికించడమే కాకుండా తరువాత తనను వేధించారు, లైంగికంగా కూడా వేధించారనే వార్తలు కూడా వస్తున్నాయి. అది స్వయంగా ఈరోజు జత్వానీయే చెప్పాలా. ఒకవేళ పోలీసు అధికారులు కూడా ఏమన్నా లైంగికంగా జత్వానీని వేధించే ప్రయత్నం చేశారా, రాజకీయ నేతలతో పాటు వీళ్ళు కూడా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అంత ఇంట్రెస్ట్ ఏంటి అనే దాని మీద ఇక్కడ తెలియాల్సి ఉంది. ఈరోజు జత్వానీ ఇచ్చే స్టేట్మెంట్ మీద కేసు మొత్తం కూడా ముందుకు నడవబోతుంది. దీంతో ఎప్పుడైతే జత్వానీ ఏపీ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వబోతుందో, ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు గారు అలాగే హోంమంత్రి అనిత గారు నాకు న్యాయం చేయాలని చెప్పి బహిరంగంగానే జత్వానీ ప్రకటించడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అందుకే సీరియస్ తీసుకుంది. హోంమంత్రి అనిత గారు కూడా గతంలోనే చెప్పారు, ఈ కేసులో ఎంతటి వారిని ఇన్వాల్వ్ అయినా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్వయంగా హోంమంత్రి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు జత్వానీ ఇవ్వబోయే స్టేట్మెంట్ గురించి తీవ్ర ఉత్కంఠ అయితే ఉంది. ప్రధానంగా ఐపీఎస్ అధికారులతో పాటు ఎవరైతే కుక్కల విద్యాసాగర్ అలాగే దీని మొత్తాన్ని కూడా తెర వెనుకుండి నడిపినటువంటి వ్యక్తిగా భావిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఉలిక్కిపాటికి గురవుతున్నారు. వాస్తవానికి వైసీపీ కూడా 2 నాలుకల ధోరణి ప్రదర్శించి దీని మీద అడ్డంగా దొరికిపోయింది. వాస్తవానికి అసలు ఈ నటి ఎవరో మాకు తెలియదు, ఈ నటికి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు, అలాగే 2014లో పోటీలో ఓడిపోయిన అనంతరం ఈ పార్టీకి కుక్కల విద్యాసాగర్కి సంబంధం లేదని కొన్ని స్టేట్మెంట్లను వైఎస్ఆర్సీపీ అఫీషియల్ నుంచి ఇచ్చారు. సరే, ఆ స్టేట్మెంట్కి కట్టుబడి ఉంటే బాగుండేది, వైసీపీకి మాకు సంబంధం లేదని స్టేట్మెంట్కి కట్టుబడి ఉంటే బాగుండేది. ఎప్పుడైతే ఇది ఇంకా తీవ్రంగా రెచ్చిందో, ఎప్పుడైతే జత్వానీ స్వయంగా మీడియా ముందు ఫోటోలు ప్రదర్శించిందో
దాంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు జత్వానీ మీద ఆ ఎలిగేషన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆ సాక్షి మీడియా కానివ్వండి, వైసీపీ అఫీషియల్ కానివ్వండి. ఇక్కడ దొరికిపోయారు. మరి మీ పార్టీ వ్యక్తి కాదన్నప్పుడు, మీకు సంబంధం లేదన్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకు ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఎన్ని చెప్పినా ఒకటి, కుక్కల విద్యాసాగర్ ఆ న్యూడ్ ఫోటోలు ఆ అమ్మాయికి పంపి వేధించాడా లేదా? ఎవరో ఏదో చేస్తే గుడ్డలుప్పి నుంచోవలసిన పని కుక్కల విద్యాసాగర్కి ఏంటి? సో దీనికి వైసీపీ సమాధానం చెప్పాలా? ఈరోజు స్వయంగా జత్వానీ ఏం చెప్పింది? నాకు డైరెక్ట్గా నేను రాను, నాకు ప్రాణహాని ఉందని చెప్పి స్వయంగా జత్వానీనే చెప్పింది. ఎందుకంటే ఇటుపక్క వ్యక్తులు పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కీలక రోలు ప్రవహించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, లేదా కుక్కల విద్యాసాగర్ కానివ్వండి, అటు చూస్తే ఐపీఎస్ అధికారులు కానివ్వండి, ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అనేక పెద్ద తలకాయలు ఉన్నాయి. కాబట్టి నేను డైరెక్ట్గా వస్తే నన్ను ఏదైనా చేయొచ్చు, అసలు నన్ను ఏపీలో రాకముందే ఏదైనా చేయొచ్చు. కాబట్టి నేను ముందు హైదరాబాద్కు వస్తాను, నాకు అక్కడి నుంచి రక్షణ కల్పించి తీసుకెళ్లాలని చెప్పి ఆ జత్వానీ కోరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అందుకు అంగీకరించి, అంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే గతంలో అనుభవించినటువంటి టార్చర్ అది. మనం అనుకోవచ్చు ఏం చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ గతంలో అనుభవించినటువంటి టార్చర్ అది. గతంలో నేను చెప్పాను కదా, చంద్రబాబు గారినే మేము జైల్లో పెట్టినోళ్ళం, నువ్వెంత మాకని చెప్పి బెదిరించారట జత్వానీ. సో ఇవన్నీ ఆలోచించే స్వయంగా రాకుండా హైదరాబాద్ వరకు వచ్చి అక్కడి నుంచి అయితే ఆ ఏపీకి రావడానికి తనకి రక్షణ కల్పించాలని చెప్పి కోరినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఉదయమే ఆ పోలీసులు అయితే విజయవాడకు తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయడానికి కూడా ఆ విచారణ టీం అయితే ఒక ఉమెన్ పోలీస్తో విచారణ టీంను కూడా పూర్తిగా సిద్ధం చేశారు. ఆ ఇచ్చే స్టేట్మెంట్లను బట్టి ఎవరెవరి పేర్లు రాబోతున్నాయి అనేది ఈరోజు మధ్యాహ్నానికి అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందులో పోలీస్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉందని భావిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను కూడా విచారణకు పిలిచే అవకాశం, వాళ్ళకి కూడా దీనికి సమాధానం చెప్పాలని ముందుగా నోటీస్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా జత్వానీ వ్యవహారం అనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో వైరల్గా మారింది. దీంతో తొలిసారిగా ఏపీ రావటం, ఏపీలోనే తొలిసారిగా ఒక రకంగా కంప్లైంట్ అనుకోవచ్చు, లేదా ఆ జరిగిన దాని గురించి పూర్తి వివరణ అనుకోవచ్చు. ఒక రకంగా ఏంటంటే ఇది ఒక కంప్లైంట్ లాగానే తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే బాధితురాల నుంచి పూర్తి వివరాలు సేకరించాలి, ఆ తర్వాత ఆ ప్రొసీడ్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సో అందుకని ఏకపక్షంగా ఎవరి మీద చర్యలు తీసుకోలేరు. కాబట్టి స్వయంగా జత్వానీ నుంచి పూర్తి వివరాలు రాబట్టిన తర్వాత అటు రాజకీయ నేతల మీద కానివ్వండి, ఇటు పోలీస్ అధికారుల మీద కానివ్వండి, ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కనుక బయటకు వస్తే మరి చెప్తుందా లేదనేది చూడాలి. ఎందుకంటే తెర వెనక ఉన్నటువంటి వ్యక్తిగా సజ్జల రామకృష్ణారెడ్డిని చెప్తున్నారు. ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వస్తే ఆయనకు కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. బట్ కుక్కల విద్యాసాగర్ పేరు అయితే డైరెక్ట్గా ఓపెన్, అది ఆల్రెడీ చెప్పేసింది. కాబట్టి ఖచ్చితంగా కుక్కల విద్యాసాగర్ వాస్తవానికి ఇప్పుడు కనపట్లేదు, ఎక్కడున్నాడో తెలియట్లా. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి అప్స్టాండ్ అయిపోయాడు, అక్కడ కనపట్లేదు. సో విద్యాసాగర్ను కూడా అవసరమైతే వెతికి పట్టుకునైనా సరే నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ముంబై నటి ఏపీ రావటం అనేది ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది.